పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. ఈ మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ ఒక దగ్గర ఒక ప్రతి సంవత్సరం జాతర అవుతుంది. ఐ థింక్ ఫిబ్రవరి ఆ నెలలో లక్ష్మీనరసింహస్వామి జాతర అవుతుంది అనమాట. ఆ జాతరకు ఒక కృష్ణారావు అనుకుంటే ఒక హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి బందోబస్తు కోసం ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తారు అక్కడ. సో ఆయన రైటర్ ఉంటాడు బేసికల్గా. మరి ఆ రోజు ఏ కారణం వల్లనో ఆయన పోయినాడు అక్కడ జాతరకు. పోయిన తర్వాత జాతర బై 1:32 కల్లా జాతర కంక్లూజ్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, 1:32 కల్లా మధ్యాహ్నం కల్లా అయిపోతుంది జాతర. అయిపోయి ఎవరు వాళ్ళు వచ్చిన భక్తులు వెళ్ళిపోతారు. సో ఈయన అక్కడ ఉన్నప్పుడు ఒక యాక్షన్ టీము, పీడబ్ల్యూ వాళ్ళ యాక్షన్ టీం రావటము, వచ్చి ఆయన పైన ఫైర్ చేసి ఆయన చంపేసింది. అయ్యో, కృష్ణారావు హెడ్ కానిస్టేబుల్ చంపిన తర్వాత ఆయన అది మధ్యాహ్నం అయింది, అరౌండ్ 2 o'clock ఆ టైంలో అయినట్టు, 1:32 o'clock టైంలో. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది, ఇట్లా జరిగింది అక్కడ అని చెప్పి. నా ఆఫీస్లో ఉన్నాను. కాల్ వచ్చినప్పుడు మరి లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అని అక్కడ ఇన్స్పెక్టర్ ఉండేవాడు, నాంపల్లి ఇన్స్పెక్టర్. ఆయన ఫోన్ చేసి, సరే ఇట్లా అయింది, నేను పోతున్నానని. ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళకూడదు, ఇది ఈ టైంలో మధ్యాహ్నం పూట ఈ రకంగా ఆపరేషన్ వాళ్ళు చేసినారంటే ఇది డెఫినెట్లీ పోలీసులను ట్రాప్ చేసేందుకని చెప్పి చేసినటువంటి యాక్షన్ ఇది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దని చెప్పి ఆయన మరిగూడలో ఉండేవాడు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అయినా మరిగూడలో నుంచి హెడ్ క్వార్టర్స్ ఉండేవాడు అనమాట ఆయన. అక్కడ నుంచి మేబీ ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుందేమో అది ఆ స్పాట్. సో నేను ఎట్టి పరిస్థితి వద్దని చెప్పిన. ఆయన 2-3 సార్లు ఫోన్ చేసినాడు, సార్ మన హెడ్ కానిస్టేబుల్ సార్ చనిపోతే అక్కడ డెడ్ బాడీ పడి ఉంటుంది, మన పోకపోతే బాగుండదు, అట్లా ఇట్లా అని. పోదాం కానీ దానికి పద్ధతి ప్రకారం వెళ్దాము, దానికి కొన్ని టాక్టిక్స్ తీసుకుని వెళ్దాము, ఎందుకంటే ఇట్లా వెళ్తున్నామంటే తప్పకుండా ట్రాప్లో ఇరికిపోతాం మనము, వద్దు అని చెప్పి నేను చెప్పినాను. చెప్పిన తర్వాత వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఎక్కొద్దు, వెహికల్లో పోనే వద్దు, ఆ డెడ్ బాడీ మనం ఏ రకంగా తెప్పించుకుందాం అని. సో నేను ఇక్కడ నుంచి ఒక లారీ పట్టుకొని మా హెడ్ క్వార్టర్స్లో, మన నల్గొండ హెడ్ క్వార్టర్స్ ముందే ఒక ఖాళీ లారీ పోతుంది, దాన్ని ఆపి అందులో ఎక్కి మేము అక్కడ మరి కూడా అక్కడైతే ఇన్సిడెంట్ అయిందో అక్కడికి బయలుదేరినాం అనమాట. సో అక్కడ వెళ్ళినాం. ఆయన కూడా అక్కడ కాలినడకని వచ్చినాడు ఆయన, ఆన్ ఫుట్. ఎవరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చింతమనేని శ్రీనివాస్. వచ్చిన తర్వాత అక్కడ స్పాట్కి వెళ్ళినాము, అంతా అయిపోయింది, అది చేసుకున్నాం. మళ్ళీ అక్కడ నుంచి అందరం కలిసి బై రోడ్డు, అంటే ఒక 40-50 మంది, సుమారు 40 మంది వరకు స్మైల్ పార్టీ వాళ్ళు, లోకల్ పోలీస్ అంటూ ఉన్నారు. సో నేను ముందే చెప్పినాను, ఒక్కరు కూడా గుంపుకు రావద్దు, మనం కచ్చా బాట కూడా కచ్చా బాట, అది అంటే మెయిన్ రోడ్ అయినప్పుడు కూడా బీటీ రోడ్ కాదు అది. అప్పుడప్పుడు వేస్తున్నట్టున్నారు, మధ్యలో ప్యాచెస్ ఉన్నాయి. సో పోలీస్ స్టేషన్కి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరదామని పోలీస్ స్టేషన్ నడుచుకుని వెళ్తున్నాం అనమాట. అంతలో మన ఓఎస్డి ప్రభాకర్ కూడా అక్కడికి వచ్చిండు. ఆయన హైదరాబాద్లో ఏదో పని మీద పోయిండు. ఈ సంగతి తెలుసుకుని ఆయన కూడా ఇటు మాల్ నుంచి ఇట్లా యాచారం మాల్ మీదుగా ఆయన కూడా అక్కడ ఆయన ఆటోలో వచ్చిండు. అంటే చూడండి, అప్పుడు పరిస్థితిలో మనం వెహికల్లో పోయే పరిస్థితి లేదు, ఆటోలో మామూలు ప్రయాణికునిలాగా వచ్చిండు అనమాట, తన గన్మెన్ వేసుకొని. సో అట్లా మేము పోలీస్ స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. బాగా ఎక్స్టెండెడ్ లైన్ మన సింగిల్ లైన్ ఫార్మేషన్లో ఒక్కొక్క మధ్యలో గ్యాప్ పెట్టుకొని, నార్మల్గా ఎట్లయితే మనం ప్రికాషన్స్ తీసుకోవాలనో ఆ ప్రికాషన్స్ తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. వస్తుంటే అప్పటికి సాయంత్రం అయిపోయింది, అరౌండ్ మేబీ 6-6:30 అయి ఉంటుంది బహుశా. సో సడన్గా ఒక 100 మీటర్ల 60-70 మీటర్ల దగ్గర ఒక చెట్టు బ్యాక్ నుంచి పరిగెత్తున్నాడు, అక్కడ అటువైపు టువర్డ్స్ అటు సైడ్ వాళ్ళు పరిగెత్తున్నాడు. మన వైపు నుంచి, మన గుంపులో నుంచి కూడా, మా టీంలో నుంచి కూడా ఆనేవాడు పరిగెత్తున్నాడు. ఇదేంటి ఇట్లా పరిగెత్తున్నారని చెప్పి మనం ఆపినాం వాడిని. అరే ఎందుకు పరిగెత్తున్నాం అని చెప్పి ఆపిన తర్వాత, ఎందుకు ఇట్లా పరిగెత్తున్నాడు వీడు అని చెప్పి అక్కడ మేము ఎక్కడైతే రోడ్డు మీద ఉన్నామో, రోడ్డుకు పక్కన నడుస్తున్నాం అనమాట, రోడ్డు మీద నుంచి కాకుండా. చూసే వరకు అక్కడ 2 క్లెయిమర్ మైన్లు ఉన్నాయి. ఇక్కడ మేము నిలబడ్డ దగ్గరనే 2 క్లెయిమర్ మైన్లు. అంటే ఏం జరిగింది అంటే, ఎందుకు పరిగెత్తున్నాడు అని మీరు అడగొచ్చు. మా టీంలో, మా స్పేల్ పార్టీలో నుంచి అందరితో పాటు నడుచుకుంటూ వస్తున్నటువంటి ఓఎస్డి ప్రభాకర్ గన్మెన్ ఒక ఆయన, అతనికి ఏదో అనుమానం వచ్చింది, చెట్టు సాటున ఏదో కదిలికుంది అని కూడా చూస్తున్నాడు అనమాట. గమనిస్తుంటాం కదా మనం వస్తున్నప్పుడు, ఇట్లాంటి పరిస్థితుల్లో గమనించుకుంటూ వస్తుంటాం కదా. ఏదో విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి పేరు కూడా కుర్రోడు పేరు ఆ గన్మెన్. సో ఆ చెట్టు సాటు నుంచి ఏదో కనిపించింది వాళ్ళకి. కదిలిస్తే తనకు వీళ్ళని అలర్ట్ చేసేంత టైం లేదు కాబట్టి ఒక్కసారిగా అక్కడ పరిగెత్తడం మొదలుపెట్టారు అనమాట, వాడిని స్కేర్ చేయడానికి. సో వాడు నిజంగా స్కేర్ అయిపోయి భయపడి అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు. మేము అక్కడ వెళ్ళి చూసినాం. తర్వాత వాడు పారిపోయిన తర్వాత అక్కడ చూస్తే అంత సన్నజామ ఉందన్నమాట, మీటలు అట్లా, దీన్ని స్విచెస్ దీన్ని ఆపరేట్ చేయడానికి. అంటే అది ఒక్క స్విచ్ వస్తే బలం అనేది మేమంతా నష్టం జరిగేది మాకందరికి. అట్లా అని ఆ విధంగా మేము తీసుకున్న ప్రికాషన్స్ వల్ల
మా టీం తీసుకున్న ప్రికాషన్స్ వలన, మేము తీసుకున్న ప్రికాషన్స్ వలన మేము చాలామంది ప్రాణాలు కాపాడినాం. ఒకవేళ కనుక ఆ మాట వినకుండా ఆయన వెహికల్లో కనుక పోయి ఉంటే, ఎవరు శ్రీనివాస్ గారు, ఆయన అంతకుముందు అడ్డదూరం పోయినాడు నడుచుకుంటూ. అటు కాకుండా మెయిన్ రోడ్లో వెహికల్లో పోయి ఉంటే మాత్రం 100% ఆయనకు పైన ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యేది, క్లెయిమర్ మైన్ బ్లాస్ట్ అయ్యేది, ఆయనకు నష్టం జరిగేది. యా, సో అట్లా అంత ప్రికాషన్ తీసుకోవాల్సి వచ్చేది. భువనగిరి నుంచి హైదరాబాద్ వస్తుంటే బీబీనగర్ పోలీస్ స్టేషన్లో ఆ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతుంటే పైన ఒక ఏపీఎస్పీ గార్డ్ ఉంటుంది, కింద ఒక ఏపీఎస్పీ గార్డ్ ఉంటుంది నాకు గుర్తున్నంత వరకు. సో ఈ ఏపీఎస్పీ వాళ్ళని కూడా ఒక్కరిని అక్కడ గార్డ్ వాళ్ళని మాత్రం వదిలిపెట్టేసి మిగతా గార్డ్ మెంబర్స్ని, గార్డ్ సెంట్రీ డ్యూటీ చేసే వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని కూడా ఎలక్షన్ డ్యూటీలు తీసుకున్నాం అనమాట. సో ఎలక్షన్ అయిపోయింది. తర్వాత ఒక మేబీ వాళ్ళకి తిరిగి వచ్చే వరకు లేట్ అయినట్టుంది. అందరూ ఒక సెంట్రల్ దిద్దరు తప్ప మిగతా అందరూ కూడా మంచిగా హాయిగా పడుకున్నారు. యాక్చువల్లీ అలసిపోయి ఉంటారు దినమంతా ఉద్యోగం చేసి. అయితే అందులో ఆ టైంలో ఒక చిల్లర దొంగను పెట్టిన పోలీస్ స్టేషన్లో, చిల్లర దొంగను. ఆ చిల్లర దొంగ ఏం చేసినాడు, ఆ వెపన్స్ పెట్టేటువంటి ర్యాక్ ఉంటుంది కదా, ఆ ర్యాక్ ఒక కార్బైన్ వెపన్, ఎస్ఐదో కానిస్టేబుల్ కార్బైన్ వెపన్ కూడా తగిలిచ్చి ఉందన్నమాట. ప్లస్ పక్కనే దాని మ్యాగజైన్స్తో సహా, మ్యాగజైన్స్ దాంట్లో అందులో రౌండ్స్ ఉన్నాయి. సో ఈయన ఈ చిల్లర దొంగ ఏం చేసినాడు, మెల్లగా కార్బైన్ ఆ మ్యాగజైన్ తీసుకొని పరారు అయిపోయినాడు అనమాట పోలీస్ స్టేషన్ నుంచి. అది రెండు ఏపీఎస్పీ గార్డ్స్, సివిల్ పోలీస్ ఉంటారు అనుకున్నారు. సో అది మార్నింగ్ చూసుకొని, అరే ఇది మిస్సింగ్ ఉన్నాడు, వీడి మిస్సింగ్ ఉన్నాడు, ఇది వెపన్ మిస్సింగ్ ఉందని చెప్పి, దొంగ మిస్సింగ్ ఉన్నాడు, వెపన్ మిస్సింగ్ ఉందని చెప్పి వాళ్ళు హడావిడి అయిపోయి నాకు ఫోన్ చేశారు. సరే ఇప్పుడు ఏం చేస్తాం మరి, మనం ఆడొక చిల్లర దొంగ పోలీస్ స్టేషన్లో వెపన్ ఎత్తుకుపోయినా అంటే మనకి ఎంత అవమానం ఇది, కాబట్టి మనం ఇట్లా వదలొద్దు, నన్ను పట్టుకోవాల్సిందే అని చెప్పి మొత్తం ఒక ఏమైందంటే ఒక జిల్లా అంతా ఒక సింగిల్ ఒక టార్గెట్ పట్టుకుంది అనమాట. దొంగ పట్టుకోవాల్సింది. మా పోలీస్ స్టేషన్లో వచ్చి చిల్లర దొంగ తుపాకి ఎత్తుకుపోయినా, నక్సలైట్ ఎట్లా అటాక్ చేసి ఎత్తుకుపోతున్నారు, దొంగ కూడా వచ్చి ఇట్లా ఎత్తుకుపోయినాడంటే ఇంకెంత అవమానం అని చెప్పి ఇక బాగా పెద్ద ఎత్తున ఒక ఏమంటారు గాలింపు చర్యలు చేసినాం అనమాట. గాలింపు కార్యక్రమాలు చేసేట్టు హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, అంటే ఇట్లాంటి దొంగలు ఉన్నారు. అంటే మనకు తెలుసు దొంగ ఎట్లా తెలుసు మనకు. సో ఇట్లాంటి పేరుతో దొంగ వాడిని నేటివ్ వాళ్ళు పట్టుకొచ్చారు, పోలీసులు పెట్టారు, కానీ ఎలక్షన్ డ్యూటీ ఉంది కాబట్టి ఎవరు ఆయన పట్టుకొని మాట్లాడిన వాళ్ళు లేరు. ఊరు పేరు ఏంది చిల్లర దొంగ పట్టుకొచ్చి తీసుకొచ్చినారా, బీబీనగర్ మెయిన్ సెంటర్లో తిరుగుతుంటానో ఏదో అనుమానం తీసుకొచ్చి పెట్టిన అనమాట. తర్వాత వాళ్ళు మంచి మాట్లాడినవాడు లేడు, తీసుకున్నవాడు లేడు. చాలాసార్లు పోలీస్ స్టేషన్లో అవుతుంది అట్లా. సో పెద్ద ఎత్తున చూసుకున్న తర్వాత అది ఫైనల్గా ఏం జరిగిందంటే వాళ్ళు లోకల్ రోడ్ అంటే రావణపేట ఏరియా ఎక్కడో అనుకుంటా ఆయన నేటివ్ ప్లేస్. సో ఇన్ఫర్మేషన్ మీద అట్లా జీరో ఇన్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పట్టుకుని ఎట్లా అయింది తెలిస్తే అట్లా తెలిసింది వీడు ఫలానా అని చెప్పి. తర్వాత ఇక మళ్ళీ ఎక్కడ ఉండొచ్చు అంటే వీడు ఆ ఏరియాలో ఎక్కడ దూరం ఎక్కడ వెళ్ళాడు, వీడు వెపన్ ఉంది చేతిలో, కాబట్టి ఇక్కడే మన దగ్గర ఏరియాలో ఉండుంటాడని చెప్పి ఆ విధంగా ఒక అంచనా మీద కూమింగ్ ఆపరేషన్ మొదలు పెట్టినాం. రామచంద్రారెడ్డి తర్వాత మద్దిపాటి శ్రీనివాస్ ఉండేవాడు రామన్నపేట ఇన్స్పెక్టరు. అట్లనే అక్కడ జగన్మోహన్ రెడ్డి డిఎస్పీ ఉండే, భువనగిరి డిఎస్పీ. వీళ్ళ టీం అంతా కలిసి ఇక్కడ మిగతా నల్గొండ టీం అంతా కలిసి, సబ్ డివిజన్ టీం అంతా కలిసి, స్పెషల్ పార్టీ వాళ్ళు అంతా కలిసి తీస్తే అతను నారాయణపూర్ అడవులలో ఎక్కడో దొరికినాడు అనమాట. వెపన్తోనే దొరికినాడు. ఎందుకు వెపన్ తీసుకెళ్ళినావు నువ్వు, ఏంది కారణం అంటే ఈ వెపన్ ఉంటే పందులు కాల్చుకోవచ్చు, పందులు కాల్చి అమ్ముకుంటాను అట్లా అని చెప్పి తీసుకుపోయాను. అప్పటికి రెండు మూడు రౌండ్లు కాల్చిన అనమాట ఐడియా కోసం అని చెప్పి. ఎట్లా వెళ్తుందో తెలియదు కదా ఆయనకు, అసలు కార్బన్ తెలియదు వాడికి. సో అట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు అందరూ తమ సొంతంగా మనకే అవమానం అన్నట్టుగా ప్రతి పోలీస్ అని ఫీల్ అయినాడు అనమాట. ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకురావటమే అట్లా అంతవరకు వచ్చింది. సో లక్కీగా అదే టైంలో ఇంకొకటి ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ యాదగిరిగుట్టలో ఒక టెంపుల్లోనే ఒక చోరీ అయింది. అది యాదగిరిగుట్ట అంటే తెలంగాణలో ఎంత ముఖ్యమో మీకు తెలుసు. అందులో ఆ టెంపుల్లో చోరీ అయ్యి బంగారం ఎత్తుకపోయినారంటే ఇంకా పెద్ద, అది పోయింది పెద్ద బంగారం ఏం కాదు కానీ, బట్ అది కూడా మన వాళ్ళు కష్టపడి చాలా ప్రొఫెషనల్గా చేసేసి విత్ ఇన్ నో టైంలో వాటిని డిలీట్ చేసినారు అనమాట. ఒకటే సింగిల్ దొంగనే అది కూడా. సార్ సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే సెట్లో చెప్తారు లేదా మార్నింగ్ డిఎస్ఆర్లో చెప్తారు. చెప్పగానే యూనిట్ ఆఫీసర్ వాళ్ళని చెడామడా తిడుతుంటారు. ఏం చేస్తున్నారు, పెట్రోలింగ్ ఉందా లేదా, బీట్ ఉన్నారా లేదా, చెడామడా తిడతారు. కానీ చౌదరెడ్డి గారు మాత్రం తిట్టకుండా జరిగింది వాళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పని చేయమని చెప్తారు. ఎక్కడ కూడా మీరు నోరు జారడం అనేది మీ సర్వీసులో కనపట్లేదు. మీరు యాదగిరిగుట్ట చెప్పారు, బీబీనగర్ చెప్పారు, శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ జరుగుతాయి. కానీ వాళ్ళకి ఆ విధంగా మీరేం తిట్టకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల వచ్చే ఇన్పుట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అసలు ఆలోచన ఎందుకు వచ్చిందండి? అంటే ఆలోచన కాదు, మొదటి నుంచి కూడా నేను
ఇట్లా హడావిడి చేసి ఆర్భాటం చేసి అది ఎప్పుడు చేయలేదు. ఈవెన్ నా ప్రైవేట్ లైఫ్లో కూడా, నేను ఒక పోలీసింగ్ ఉద్యోగమే కాదు, నా వృత్తిపరమైనటువంటి ఉద్యోగంలోనే కాదు, నా ప్రైవేట్ లైఫ్లో కూడా నేను ఎప్పుడు హడావిడి ఆర్భాటం చేసి, స్టేషన్ నుంచి ఒక ఆయన పారిపోయినప్పుడు కూడా ఆయన తిట్టుకుంటా మీరు సపోర్ట్ చేశారు కదా. అంటే అట్లా దాన్ని సరే అయిపోయింది, తప్పు జరిగింది, అదొక ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, ఒక లెసన్ తీసుకోవాలి. ఎవ్రీడే నేను ప్రతిరోజు నేను ఒక లెసన్ ఏదో ఒక రకంగా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను. నేను ఒక కొత్త విషయం నేర్చుకుంటుంటాను. సో అది మనకు తెలిసింది, ఓహో ఇట్లా చేయొద్దు, నెక్స్ట్ టైం ఇంకా కొంచెం బాగా చేసుకుందాము. సో ఇట్లాంటి చిల్లర దొంగలైనా కానీ గజ దొంగలైనా కానీ వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు వాళ్ళ పట్ల ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి, మనం ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, పారిపోకుండా ఎట్లా వాళ్ళని హోల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ కదా మనకు. సో నెక్స్ట్ ఇట్లాంటివి కాకుండా మనం చూసుకోవాలి. కానీ ఆయన పట్టుకొని చెడబడితే ఇప్పుడు నేను ఒకటే అనుకుంటానండి, నేను కనుక ఆ ఆఫీసర్ ప్లేస్లో, ఆ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ వాని ప్లేస్లో ఉంటే ఇంకా బాగుండేదా, నేను బాగా చేసేవాడినా అని ఆలోచిస్తాను. ఇప్పుడు వైపు చూస్తారు మీరు, వాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను నేను. కాదు ఇంతకంటే బెటర్ చేయలేకపోయావని అన్నప్పుడు నాకు అధికారం లేదు, వాన్ని తిట్టే అధికారం, కేకలేసే అధికారం నాకు లేదు. కానీ కొంతమంది చెడామాట తిట్టి వాళ్ళు బెదిరిస్తుంటారు కదా సార్. అది ఉండొచ్చు, అట్లాంటి కొంచెం వాళ్ళు కొంత అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది, ఇమ్మెచ్యూర్గా. కానీ మీరు తిట్టడం పోవడం వల్ల వాళ్ళకి అదొక ప్రెస్టేజ్గా తీసుకొని ఖచ్చితంగా చేస్తారు. కానీ కొంతమంది మాత్రం సార్ ఏం తిట్టరు కదని కొంచెం రిలాక్స్ మూడ్లో కూడా ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, రిపీట్ అట్లా ఒకసారి 2 సార్లు చూస్తాం, 3 సార్లు పిలిచి మాట్లాడతాం. ఏది నీకు సమస్య ఉందా, ఏంది ఇట్లా నువ్వు 10 days టైం ఇచ్చినావు, 1 month టైం ఇచ్చినావు, నువ్వేం చేయలేకపోతున్నావు చెప్పు, నీకేమన్నా నీ రిసోర్సెస్ ప్రాబ్లం ఉందా, నీకు రిసోర్సెస్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉందా, లేకపోతే నువ్వేమైనా అర్థం చేసుకోలేకపోతున్నావా, నీకేమైనా పైనుంచి గైడెన్స్ సరిగా లేదా, ఇంకేమైనా చెప్పు, నువ్వు నీకేం రిసోర్సెస్ కావాలి చేస్తాను నేను అని. సో ఆ విధంగా ప్రెషర్ పెడతాం. కానీ తిట్టి నేను చెప్పినాక ఇంతకుముందు తిట్టి పని చేయించడము, తిట్టకుండా గైడెన్స్ ఇచ్చుకుంటూ పనిచేయించడంలో పెద్ద తేడా లేదు. ఎందుకంటే దానివల్ల ఇంకా ఇట్లా చేస్తేనే బాగా రిజల్ట్ వస్తుంది నా వ్యక్తిగతమైన అనుభవం. ఇది గైడెన్స్ చేసుకుంటూ వాళ్ళకి దారి చూపించుకుంటూ వానికి ఇట్లా చేస్తే ఈ రూట్లో వెళ్తే బాగుంటుందని చెప్తే వస్తుంది. కానీ ఉట్టి చెడమడి తిడితే నువ్వు గైడ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఇది నార్మల్గా మీరు దానికి ఒక జవాబు ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ బేస్డ్ డిపార్ట్మెంట్, డిసిప్లిన్ బేస్డ్ డిపార్ట్మెంట్, హైరార్కీ బేస్డ్ డిపార్ట్మెంట్. సహజంగానే ఇందులో కొంత పైనుంచి కమాండింగ్ చేస్తూనే నడుస్తుంది ఉద్యోగం మన డిపార్ట్మెంట్ అనేది కొంత తప్పుడు అభిప్రాయం ఉంటుంది. అది కరెక్ట్ కాదు నేను అనుకుంటాను అనమాట. కానీ విశాఖపట్నంలో మీరు పనిచేస్తున్న టైంలో ఒక దొంగతనం జరుగుతుంది మేజర్. అది జరిగిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ వచ్చి మీకు తప్పు అయిపోయింది సార్, బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్తే మీరు దొంగ మీ బామ్మర్దా, మీ చుట్టమా, నువ్వెందుకన్నా బాధపడతావు అని చెప్పడం అనే ఉద్దేశం పెట్టండి. అదేనో నాకు గుర్తులేదు మరి, అది ఎప్పుడైందో ఏదో ఒకటి ఎప్పుడైనా అట్లా అనుకోకుండా అట్లా వచ్చి ఉంటుంది. కానీ నాకు స్పెసిఫిక్గా నేను ఇప్పుడు గుర్తు చేసుకునే నాకైతే గుర్తులేదు. బట్ అయి ఉంటుంది. నేను అనేది ఇప్పుడు బాధపడితే సరే అయిపోయింది, పోయి బాధపడడం లాభం ఏంది, దాన్ని బయటపడేసే ప్రయత్నం చేయాలి. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే ఏదో నువ్వు దొంగతనం చేసినావా. నేను చాలాసార్లు ఏమవుతుంటే మా డిపార్ట్మెంట్లో కింద ఏమైనా జరిగింది అనుకోండి, ఒక మర్డర్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, పై ఆఫీసర్ ఫోన్ చేస్తే ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, నేను వీడే మర్డర్ మనకు ఆడుకుంటారు అనమాట. అసలు నేను మర్డర్ చేసిన ఇట్లా నన్ను ఎట్లా అంటున్నాడు పై ఆయన అని చెప్పి ఆయన గైడెన్స్ ఇవ్వాలి, ఎందుకు జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఉట్టేనే చెడామడా తీస్తే లాభం ఏంది. వాడికి నెక్స్ట్ టైం వచ్చి ఇంకా తిట్టడం వల్ల వాడు ఏమైపోతారంటే భయంలో సరే పనిచేయలేని పరిస్థితి రావచ్చు. వానికి ఫ్రీగా పనిచేసే ప్రయత్నం చేయాలి. ప్రెజర్ తీసుకుంటాడు. తప్పు చేస్తే పక్క తీసుకొని, బాబు నువ్వు తప్పు చేసినవి ఇది కరెక్ట్ కాదు, నువ్వు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి కొంతమందికి అందరి ముందు తిడితే అది పెద్ద గొప్పతనం అనుకుంటారు అనమాట. నా బాసిజాన్ని చూపించిన చూడండి అని చెప్పుకుంటారు అనమాట. అది కరెక్ట్ కాదు. నేను నా ఉద్దేశంలో ఆ రకంగా బాసిజం కాదు. బాసిజం అంటే అభిమానంతో అభిమానం సంపాదించాలి. కానీ వాళ్ళ అది సంపాదించాలి, నమ్మకం సంపాదించాలి. కానీ తిడితే నాకు నమ్మకం లేదు. అంటే ఆ ప్రెజర్ మీరు తీసుకుంటారు కానీ సబార్డినేట్కి ఎవరు లీడర్ అండి. మరి ఒక లీడర్ డ్యూటీ అది కదా. లీడర్ డ్యూటీ ఎప్పుడైనా కానీ ప్రెషర్ తీసుకోవాలి, దాని కిందికి రేడియేట్ చేయొద్దు, కిందికి పాస్ ఆన్ చేయకూడదు. కానీ కొంతమంది ఆఫీసర్లు ప్రెస్ అయితే నాది, మైనస్ అయితే సబార్డినేట్ ఉంటారు. అట్లా ఉంటారు. వాళ్ళకి ఇమేజ్ చుట్టూ ఉన్న ఆఫీసర్లు ఉంటారు కొంతమంది. వాళ్ళకి మనం ఏం చేస్తాం, కొంత ఉన్నారు, నో డౌట్ మీరు అన్నమాట కరెక్టే. సార్ గుంటూరు వచ్చారు శ్రీకాకుళం నుంచి. గుంటూరులో కోటప్పకొండ ప్రభలు డ్యాన్సులు ఉంటాయి. మరి దాన్ని అరకట్టడంలో అది మొదటి నుంచి కోటప్పకొండ గొప్ప టెంపుల్ అండి. అది చాలా గొప్ప టెంపుల్, అంటే ప్రాచీనమైన టెంపుల్, దానికి మంచి చరిత్ర ఉన్నది. బట్ సంభవం ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, మరి ఐ డోంట్ నో ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు ఐడియా లేదు. కానీ కోటప్పకొండ తిరునాళ్ళు అంటే ఆ జాతర అంటే అది మహాశివరాత్రి టైంలో వచ్చేది. అంట్లో అంటే అశ్లీలపరమైన డ్యాన్సులు చేయటము, సినిమా రికార్డింగ్ డాన్సులు పేరు మీద అంత కొంత ఇన్అప్రోప్రియేట్ డాన్సులు, అశ్లీల డాన్సులు చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది అక్కడ. కానీ దానికి కామన్ గానీ అక్కడ పొలిటీషియన్స్ కు సపోర్ట్ చేయబట్టే కదా. అది కూడా ఒక కారణం అనుకోండి. ఆ ప్రాంతంలో ఉండే పొలిటీషియన్స్ కూడా అదొక తమ గొప్పతనంగా భావిస్తారు అన్నమాట. ఫ్రీగా పోలీసులను మేనేజ్ చేసేసి డాన్సులు చేస్తే ఈయన గొప్పతనం అన్నట్టుగా అట్లా కూడా తయారైపోయింది అది. ఆ టైంలో మేము అనుకున్నామంటే ఎట్టి పరిస్థితులు దీన్ని అలో చేయొద్దు,
ఎందుకంటే ఈ డాన్స్ల వలన ఒక గొప్ప ఒక టెంపుల్కు ప్లస్ ఒక మంచి పర్వదినానికి ఒక గొప్ప పర్వదినానికి చెడ్డ పేరు వస్తుంది. సో మనం దానికి ఎట్లా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ టైంలో మనకి రవి ప్రకాష్ నా దగ్గర అక్కడ నా గుంటూరు జిల్లా ఓఎస్డీగా ఉండే, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఇప్పుడు నన్ను ఐజీగా ఉన్నాడు ఆంధ్రాలో. సో ఆయన ఇద్దరు కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో మనం అలో చేయొద్దు అని చెప్పి అనుకున్నాం. దానికి ఏం చేయాలి, ఉట్టిగా పోయాడు కూడా అలో చేయడం అంటే ఫస్ట్ ఎవరైతే ఆ అమ్మాయిలు అక్కడ వెళ్ళి డాన్స్ చేసే వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతం వాళ్ళు చుట్టుపక్కల చిలుకూరుపేట ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళని పిలిచి వాళ్ళను కట్టడి చేయటం, మిర్చి పోవద్దు ఇది ఈ రకంగా. సరే వాళ్ళు పేదోళ్ళు పాపం వాళ్ళకు అదొక జీవన వృత్తిలాగా ఏమంటారు దాన్ని ఒక జీవికలాగా ఉంటుంది వాళ్ళకు. బట్ మనం చెప్పిన అట్లా కరెక్ట్ కాదు ఆ రకంగా చేయటం, మీరు పోవద్దని చెప్పి అట్లాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వీళ్ళను ఈ 2-3 రోజుల పాటు ఇక్కడ ఈ డాన్స్లో 2-3 రోజుల పాటు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గరే ఉంచుకోండి, వాళ్ళు మీ కస్టడీలో ఉండాలి, కస్టడీలో అంటే మీ దాంట్లో ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి అని చెప్పి. మూడోది ఏంటంటే ఇక్కడే కాకుండా వేరే ప్రాంతాలకు చెప్పిస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళని కట్టడి చేసినాం కాబట్టి వేరే ప్రాంతాలకు వేరే జిల్లాలకు వెళ్ళి తెప్పించి డాన్సులు చేస్తారు. ఇక్కడ కావాలంటే ఇక్కడ డబ్బులు ఎక్కించి అది వాళ్ళు కూడా ఒక జిద్దుగా తీసుకుంటారు, ప్రెస్టీగా తీసుకుంటారు కాబట్టి. సో వాళ్ళకి కూడా చెప్పి పంపినాం, ఇక్కడ ఈ జిల్లాకు మాత్రం రావద్దు, మీరు మీ జిల్లాలో ఏమైనా చేసుకోండి, కానీ మా జిల్లా ఇట్లా చెప్పినాం, ఇట్లా మీకు వాళ్ళకు అఫీషియల్గా చెప్పి పంపినాం అనమాట. మా జిల్లాకు వస్తే కేసులు అవుతాయి, మరి మీ ఇష్టం, మేము చాలా సీరియస్గా ఉన్నామని చెప్పి. సో దాని తర్వాత అది కొట్టప్పకుండా ఆ తిరునాలు రానే వచ్చింది. నేను ఓఎస్డి రవిప్రకాష్ వెళ్ళేసి కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. ఆయన ఒక ఏరియాలో పెద్ద ఓపెన్ ఏరియా ఉంటుంది, గుట్ట కింద జరుగుతుంది, పెద్ద ప్రభలు వస్తుంటాయి అక్కడికి. అక్కడ ఆయన ఒక దగ్గర, నేను ఒక దగ్గర, ఒక ఇద్దరికి మధ్యలో ఒక 6 కిలోమీటర్ దూరంలో వేసుకుని కూర్చున్నాం. కుర్చీలు వేసుకుని ఏం లేదు, ఇంకా కుర్చీలు వేసుకుని కూర్చున్నాం అంతే, ఇంకేం చేయలే. ఇక వాళ్ళు తెలిసిపోయింది, ఎస్పీ గారు ఓఎస్డి గారు అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడే కూర్చున్నారు, ఇంకా మనం చేయకూడదని చెప్పి ఇక ఏం చేయలే, మానేసినారు అనమాట. అది ఆల్మోస్ట్ 3-4 వరకు కూర్చున్నాం మేము. ఆ తర్వాత మెల్లగా కానీ లోకల్ ఎమ్మెల్యే ప్రెజర్ లేదు సార్ మీకు అంటే అడుగుతారు కానీ చెప్పినా మరి ఇది కరెక్ట్ కాదు, ఇది మీరు వాళ్ళకి చెప్పండి, భజన చేసుకోమని చెప్పండి, కానీ ఇట్లా డాన్సులు చేసుకొని ఇట్లా అశ్లీల డాన్సులు చేసుకోవడం వాళ్ళు కూడా విన్నారు. రాత్రంతా సినిమా పాటలు కానీ భజన చేసుకుంటారు. సో నెక్స్ట్ డే పేపర్లు కూడా అట్లే వచ్చింది, న్యూస్ పేపర్లు కూడా అట్లే రాసినాయి. ఫస్ట్ టైం డికెట్స్ తర్వాత, దశాబ్దాల తర్వాత ఫస్ట్ టైం తిరునాళ్ళ కోటకొండలలో ప్రజలు భజన చేసుకున్నారు, భక్తులు భజన చేసుకున్నారు అని చెప్పి వచ్చినాయి. సో ఆ విధంగా అంటే బట్ అగైన్ ఇది ఒకసారి అట్లా 1-2 సార్లు మేము గట్టిగా తీసుకున్నాం కాబట్టి మేము కూడా ప్రెస్టీజ్ తీసుకున్నాం కాబట్టి చేయనియొద్దు అనుకున్నాం కాబట్టి చేయలేదు. కానీ అది ఏంటంటే మీరు అన్నట్టుగా కొంత పొలిటికల్ ప్రెజర్ రావచ్చు, వాళ్ళు ఏంటంటే కంపేర్ చేస్తారనమాట. వీళ్ళు వచ్చి చెప్తుంటారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్న మీ ఏంది లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా జరగడం మొత్తం పిచ్చిలోడి అయిపోయింది, నువ్వేంది మీరేందన్నా ఇట్లా చేస్తున్నారు పోలీసు వాళ్ళని. ఈయన కనుక ప్రెస్టీజ్ తీసుకుంటాడు, అరే వాళ్ళ టైంలో అలో చేసి నా టైంలో ఇట్లా పని చేయడం ఏంటి అని ఈయన కూడా ఆయన కూడా అది వీక్నెస్ అనుకుంటాడు అనమాట. ఆయన కూడా ఆ లోకల్ పొలిటికల్ లీడర్ వీక్నెస్, నన్నేమన్నా క్వశ్చన్ చేస్తారేమో, నన్నేమన్నా ఉట్టి ఏమంటారు తెలంగాణలో సత్తకట్లోడు అంటారు, అంటే పనికి వాళ్ళోడు పనికి అంటారేమన్న భయంతో ఆయన కూడా అలో చేయండి అని. ఇట్లా నల్గొండలో ఉన్నప్పుడు కూడా కొంత ప్రెషర్ వచ్చింది. నల్గొండలో ఏంటంటే ఆ హుజూర్ నగర్ ఆ బెల్ట్లో కొంత గుంటూరుకు బార్డర్గా ఉన్నటువంటి బెల్ట్లో కొంత ఈ కల్చర్ ఉండేది. మరి ఇప్పుడు నాకు ఐడియా లేదు, ఈ కల్చర్ ఉండేది, ఏది ఈ డాన్స్ల కల్చర్. అప్పుడు కూడా కొంత ప్రెషర్ వచ్చింది. నేను చెప్పిన అప్పుడున్న మంత్రి, అప్పుడున్న పెద్ద మనుషులకు జిల్లాలో ఇది కరెక్ట్ కాదు, గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది, వ్యక్తిగతంగా మీకు చెడ్డ పేరు వస్తుంది, గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది, మనం అలో చేయొద్దండి అని చెప్తే వాళ్ళు అసలు చేయలేదు, అది ఆపేసినాం దాన్ని.